ఏడ్చి ఏడ్చి నీ కళ్ళల్లో కన్నీరు ఇంకిపోవాలి. మృదువుగా ఉన్న నీ హృదయం రాయిలా మారాలి. ఇన్నాళ్ళు బంధాల్లో చిక్కుకున్న నీ మనస్సు ఏ బంధం నాకు సహాయం చేయదని గుర్తించాలి. ఏదో ఒక మూలన ప్రశాంతంగా కూర్చున్న నిన్ను బయటకి ఈడ్చి ప్రతి ఒక్కరి చేత అవమానాలు, అపహాస్యాలు, చిన్న చూపులు నీకు ఎదురవ్వాలి. ఇలా మనల్ని పుట్టించిన ఈ విశ్వం అనేక రకాల సమస్యలను సృష్టించి నిన్ను అడుగడుగున పరీక్షిస్తూనే ఉంటుంది. అప్పుడే నీలో నిద్రాణంగా దాగి ఉన్న శక్తులు బయటకు రావడం మొదలు పెడతాయి. అప్పుడే నీవేంటో నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు ఉపయోగించుకోవడం మొదలు పెడతావు. కొంతమంది సున్నితమైన మనస్సు గలవారు ఈ కష్టాలకు తట్టుకోలేక తాము నమ్ముకున్న లక్ష్యాలను, ఆఖరికి తమ ప్రాణాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు. ఇలాంటి వారిని విశ్వం మళ్ళీ పుట్టించి అవే కష్టాలు, నష్టాలు ఎదుర్కొనేలా చేస్తుంది. పేషెన్స్, ప్రయత్నం మరియు బర్నింగ్ డిజైర్ అనేవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఈ మూడే ఏ విజయంలోనైనా కీ రోల్ని పాటిస్తాయి. నీ స్థితిని చూసి అయిన వారే దూరం కావచ్చు, నా అనుకున్న వారే చిన్న చూపు చూడొచ్చు. ఈ రోజు నీ స్థితిని చూసి అందరూ నవ్వుకోవచ్చు, చిన్న చూపు చూడొచ్చు, నిన్ను నవ్వుల పాలు చేయొచ్చు. అయినా సరే నీ ప్రయత్నాన్ని మాత్రం ఏమాత్రం ఆపొద్దు. ఎందుకంటే ఎండాకాలంలో సూర్యుడిని తిట్టుకున్న వారే శీతాకాలంలో తిరిగి మెచ్చుకుంటారు. మన చుట్టూ ఉండేవారి అభిప్రాయాలు మన స్థాయిని బట్టి, స్టేటస్ని బట్టి, హోదాని బట్టి మారుతూనే ఉంటాయి. కావున అలాంటి వారిని పట్టించుకోకుండా రాబోయే నీ విజయం కోసం గట్టి ప్రయత్నం చేయాలి. వారేమన్నారు, వీరేమన్నారు అని జీవితాంతం బాధపడుతూ కూర్చుంటే నీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు. అంతేకాకుండా వారి దృష్టిలో నువ్వెప్పుడు చీపెస్ట్ ఫెలోలాగే మిగిలిపోతావు. జీవితంలో అసలైన మజా ఎక్కడొస్తుందో తెలుసా? ఈ రోజు నిన్ను చూసి నవ్విన వారు, నిన్ను చీదరించుకున్నవారు, నిన్ను చిన్న చూపు చూసిన వారు, నీ పతనాన్ని ఆశించిన వారు నీ విజయాన్ని చూసి నోరు మూసుకున్నప్పుడు, వాళ్ళ గర్వం తునాతునకలైనప్పుడు, నీ దగ్గర మాట్లాడడానికి కూడా సిగ్గుపడినప్పుడు, వారు చేసిన తప్పును రియలైజ్ అయినప్పుడు, వారి ముఖాన్ని చూసినప్పుడు ఆ కిక్కే వేరే లెవెల్లో ఉంటుంది. ఒక చెట్టుకు ఆఖరి ఆకు రాలిపోయినప్పుడే కొత్త ఆకులు మళ్ళీ చిగురిస్తాయి. అలాగే జీవితం అన్ని విధాలుగా నిన్ను ఏడిపిస్తున్నప్పుడు, నీలోని అసలు శక్తి నీవు తెలుసుకున్నప్పుడు నిన్ను విజయం అనే స్నేహితుడు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతవరకు నీ జీవితంతో విధి అనేది ఆడుకుంటూనే ఉంటుంది. కష్టం వచ్చిందనో, కన్నీరు పాలయ్యాననో, నీ వెనక ఎవరూ లేరనో, ఈరోజు నా కుటుంబానికి కష్టం వచ్చింది, ఏదో ఒక పని చెయ్యాలనో, ఏదో ఒక ఉద్యోగం సాధించాలనో కష్టపడకుండా ఒక్కసారి నీలోకి నువ్వు వెళ్ళి నా బలమేంటి, నా ప్యాషన్ ఏంటి, నేను ఏ పని చేస్తే అలసిపోను, ఏ పని చేయడానికి ఎదురు చూస్తాను, తొందరగా నిద్రలేస్తాను, నాకు ఎందులో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది, ఏ విషయాన్ని నేర్చుకోవడానికి నేను ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తాను, నాలో ఉన్న ప్యాషన్కి నా జీవితాన్ని తలకిందులుగా చేసి నిజంగా ఎవ్వరూ చేరని స్థాయికి తీసుకువెళ్ళే శక్తి ఉందా అని ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి నీ ప్యాషన్ని తోడుగా తీసుకొని దానికి ఆశ అనే ఊపిరిని అందిస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఆలస్యమైన ఏదో ఒక రోజు ఎవ్వరూ చేరని స్థాయికి నువ్వు వెళ్తావు. చరిత్రలో ఇప్పటి వరకు ప్యాషన్ని తోడుగా తీసుకెళ్ళి ప్రయత్నం చేసిన ఏ ఒక్కరు కూడా విఫలం కారు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ప్యాషన్ అనేది మనం చేసే పనికి తోడవుతుందో మనకు కావలసిన శక్తి, ఐడియాస్, అదృష్టం, ఐశ్వర్యం ఇలా ప్రతి ఒక్కటి కాలానికి అనుగుణంగా కలిసి వస్తాయి. ఎందుకంటే మనలో అంతర్గతంగా ప్యాషన్ని దాచి ఉంచి ఈ భూమి మీదకి పంపింది ఆ దేవుడే. కాబట్టి నీ శక్తిని నీవు తెలుసుకున్నప్పుడు ఈ ప్రకృతి అడుగడుగున నీకు సహాయం చేస్తూనే ఉంటుంది. ఒక గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారాలన్నా, చిన్న మర్రి విత్తనం పెద్ద మహావృక్షంగా మారాలన్నా, ఒక అడవిలో కొండల్లో ఒక మూలన దాగున్న బండరాయి అందమైన శిల్పంగా మారాలన్నా, అదేవిధంగా అసాధ్యంగా అనిపిస్తున్న నీ లక్ష్యం చేరాలన్నా కొంత సమయం పాటు వేచి చూడాల్సి ఉంటుంది. నిరంతర కృషి
అలుపెరగని ప్రయత్నం, సంకల్పం, చెక్కు చెదరని క్రమశిక్షణ, లక్ష్యంపై ఉన్న ఆశ అనేవి నీ విజయాన్ని కొద్దిగా ఆలస్యమైన నీ దగ్గరికి తీసుకొస్తాయి. ఇవన్నీ కలిసి నీవు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ దారిని సమయం వచ్చినప్పుడు నీ కళ్ళకు కట్టినట్టుగా చూపెడతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇన్స్పైరింగ్ విషయం. మరో రోజు మరో సరికొత్త ఇన్స్పైరింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.